శంషాబాద్లోని 150 ఎకరాల్లోని బస్ టెర్మినల్ నిర్మిస్తారన్నమాట. బహదూర్గూడలోని అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటు కసరత్తు జరుగుతుంది. శంషాబాద్ విమానాశ్రయం అతి సమీపంలో ఉన్న బహదూర్గూడ గ్రామంలోని 150 ఎకరాల విస్తీర్ణం నిర్మించేందుకు ఆర్టీసీ కూడా అడుగులు వేస్తుంది. హైదరాబాద్ రాజధానిలో అంతర్జాతీయ ప్రమాణాలతో బస్ స్టేషన్ నిర్మించాలనుకుంటున్నాం అన్నమాట. ఈ మేరకు ప్రభుత్వ స్థలాన్ని కూడా గుర్తించి ఇవ్వాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కూడా లేఖ రాసింది. స్థల సేకరణ పూర్తయిన వెంటనే టెండర్ ప్రక్రియ కూడా ప్రారంభిస్తున్నారన్నమాట. ప్రయాణికులకు అనువుగా ఉండేందుకు అధునాతన మౌలిక సదుపాయాలతో ఇంటర్సిటీ బస్ టెర్మినల్, ఎలక్ట్రిక్ బస్ డిపో, ఛార్జింగ్ కేంద్రము, మల్టీలెవెల్ పార్కింగ్ నిర్మాణం కోసం ప్రతిపాదనకు సిద్ధం చేశారు. నగరం నలువైపులా ఓఆర్ఆర్ సమీపంలో 12 చోట్ల బస్ టెర్మినల్ నిర్మాణం కోసం స్థలాల సేకరణపై కసరత్తు కూడా ప్రారంభించింది. కేవలం ఎలక్ట్రిక్ బస్సులే సిటీ సర్వీసులు తిరిగేలా ఏర్పాట్లు చేస్తూ జిల్లాల నుంచి వచ్చే డీజిల్ బస్సు నగరంలో ప్రవేశించడం కూడా కట్టడి చేస్తారన్నమాట. రాష్ట్రంలోని జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులను ఓఆర్ఆర్ అవతలికే పరిమితం చేయబోతున్నట్లు హైస్పీడ్ రైళ్లకు సంబంధించి శంషాబాద్లో భారీ టెర్మినల్ నిర్మిస్తున్నారన్నమాట. దీన్ని మెట్రో రైలుతో అనుసంధానిస్తారన్నమాట. ఆర్టీసీ టెర్మినల్ కూడా సిద్ధం చేస్తున్నట్టు బెంగళూరు రోడ్డు మీదుగా వచ్చే సర్వీసులు అక్కడికే పరిమితం అవుతాయి. ప్రయాణికులు అక్కడి నుంచి ఎలక్ట్రిక్ బస్సులలో నగరాన్ని చేరుకోవాలి. జిల్లా బస్సులతో పాటు సిటీ బస్సుల కోసం ఎలక్ట్రిక్ బస్ డిపో, 33 kV ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్ కూడా సిద్ధం చేస్తున్నారు. విశాలమైన నిరీక్షణ గదులు, ఏసీ లాంజీలు, ఉచిత వైఫై, దివ్యాంగుల ప్రత్యేక శౌచాలయాలు, రెస్ట్ రూమ్లు, క్లోక్ రూమ్లు, లగేజ్ స్టోర్లు, మహిళలకు పిల్లలకు ప్రత్యేక జోన్లు, బేబీ కేర్ గదులు, బస్సు ఆగమన నిష్క్రమణ సదుపాయాలు, సమాచారం కోసం యాంటిగ్రేషన్ కూడా చేస్తున్నామన్నమాట. ఈ విధంగా శంషాబాద్లోని 150 ఎకరాల్లోని బస్ టెర్మినల్ని ఏర్పాటు చేస్తున్నారు. దీని ద్వారా బెంగళూరు నుంచి వచ్చేవారు హైదరాబాద్కి రాకుండా ఆ బస్ టెర్మినల్ ప్రాంతంలోనే దిగి అక్కడి నుంచి సిటీలోకి మినీ బస్సులతో రావచ్చు అన్నమాట. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.